హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి. ఈ మాసం సాధారణంగా జూలై చివరి వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు వస్తుంది. చాంద్రమాన పంచాంగానికి అనుగుణంగా ఈ మాసానికి శ్రావణ మాసం అనే నామం వచ్చింది. శ్రవణ నక్షత్రం అధికంగా కనిపించే కారణంగా దీనిని శ్రవణ మాసం అని పిలుస్తారు. ఈ మాసం విశిష్టత అనేక విధాలుగా చెప్పబడుతుంది. ఆధ్యాత్మికంగా, పౌరాణికంగా, ఆరోగ్యపరంగా కూడా ఈ నెల అంతా దేవతా ఆరాధనలు, వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, శుభకార్యాలతో నిండి ఉంటుంది. శివ భక్తులకు, విష్ణు భక్తులకు, లక్ష్మీదేవి ఉపాసకులకు ఈ మాసం విశేష పుణ్యాన్ని కలిగిస్తుంది. శివుని ఆరాధనకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరం. శ్రావణ మాసం ప్రధానంగా భగవంతుడు శివునికి అంకితం చేయబడింది. మానవుని పాపాలను నివారించి ఆయుష్, ఆరోగ్యం, భక్తిని ప్రసాదించే ఈ మాసంలో ప్రతి సోమవారం శ్రావణ సోమవారం వ్రతం చేయడం పవిత్రంగా భావిస్తారు. శివలింగాభిషేకం, బిల్వపత్రార్చన, మహామృత్యుంజయ మంత్రం జపం ఈ మాసంలో ప్రత్యేక స్థానం పొందాయి. ఈ మాసంలో శివుడు పార్వతీదేవితో కలిసి భక్తుల మనోకాంక్షలను నెరవేర్చాడు అనే నమ్మకం ఉంది. సోమవారాల్లో ఉపవాసంతో శివునికి పూజ చేసిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. వనదేవతల పూజ ప్రకృతిలో సమానికరం. శ్రావణ మాసం అంటే పచ్చదనం నెలవైపు ఉంటుంది. వానాకాలం నేపథ్యంలో చెట్లు, మొక్కలు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల ఈ మాసంలో వృక్షార్చన, వనభోజనాలు వంటి ప్రకృతి సంబంధిత ఆచారాలు చేస్తారు. తులసి, బిల్వవృక్షం, ఆవవృక్షం, ఆశ్వత వృక్షానికి ఈ కాలంలో ప్రత్యేక పూజలు చేయడం సాంప్రదాయం. శ్రావణ మాసంలో ప్రతి వారానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ప్రతి వారంలో ఒక్కో దినానికి ఒక్కో దేవతకి ప్రాముఖ్యత ఉంటుంది. సోమవారం శివపూజ, మంగళవారం గౌరీ వ్రతం, వివాహమైన మహిళలు చేసేది ఇది. బుధవారం విష్ణు మరియు బుద్ధ గ్రహానికి శాంతి పూజ, గురువారం గురుదేవుడు లేదా బృహస్పతి పూజ, శుక్రవారం లక్ష్మీదేవి పూజ అంటే వరలక్ష్మి వ్రతం కూడా ఈ మాసంలో జరుగుతుంది. శనివారం శనిదేవునికి తైలాభిషేకం, ఆదివారం సూర్యుని ఆరాధన. ఈ మాసంలో వ్రతాలు, ఉపవాసాలతో పవిత్రత గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో శివుడికి చేసిన ఉపవాసం, విష్ణువు పేరు స్మరణ, దాన ధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు క్షమించబడతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం, నాగుల చవితి, కృష్ణాష్టమి వంటి పర్వదినాలు పుణ్యప్రదమైనవిగా భావించబడతాయి. ఉపవాసం చేయడం వల్ల శరీర శుద్ధి చెంది ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది. అదే సమయంలో మనస్సు కూడా ఏకాగ్రతను పొందుతుంది. ఈ మాసంలో ఉన్న పండుగల గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైన పండుగలు వస్తాయి. నాగుల చవితి, నాగదేవతల పూజ. వరలక్ష్మి వ్రతం, లక్ష్మీదేవిని ప్రార్థించి సౌభాగ్యాన్ని కోరే శుభదినం. కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మ దినోత్సవం. రక్షాబంధన్, అన్నదమ్ములు చెల్లెళ్ళ బంధాన్ని సూచించే పండుగ. శ్రావణ పౌర్ణమి, వేద విద్యార్థులు గూర్చిన పూజ. శ్రావణ మాసంలో ఆచారాలు, నైతిక జీవన విధానం గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో మాంసాహారం, మద్యపానం, అసత్యం వంటి దుష్కర్మలు వర్జించాలి. మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి సేవ ఇవే ఈ మాస ధర్మాలు. వృద్ధులకు సేవ, అనాథల పరిరక్షణ, పగలు వేళల్లో దీపదానం వంటి సత్కారాలు చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది. ఈ పవిత్ర శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ భక్తితో నిండిన జీవన శైలి పాటించి ధర్మ మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.